వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు, సినీ నటులు. కొణిదెల పవన్ కళ్యాణ్ బాబు జననం 1968 సెప్టెంబర్ 2. తెలుగు సినీ నటులు, సినీ నిర్మాత, దర్శకులు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని సోదరులు చిరంజీవి గారు, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరకెక్కారు. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం 1998, తమ్ముడు 1999, బద్రి 2000, ఖుషి 2001, జల్సా 2008, గబ్బర్ సింగ్ 2012, అత్తారింటికి దారేది 2013, భీమ్లా నాయక్ 2022 మొదలైన సినిమాలలో నటించారు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై అతను సినిమాలను నిర్మిస్తున్నారు. 2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన సోదరులు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తరువాత అతను పార్టీని విడిచిపెట్టారు. 2014 మార్చిలో అతను జనసేన పార్టీని స్థాపించారు. ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరారు. అతను దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ CMPF అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించారు. అతను కరాటీలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారు. అతనికి మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు. మంచి వాక్ దాటి కలిగిన వారు. బాల్య జీవితం, కుటుంబం. పవన్ కళ్యాణ్ గారు 1968 లేదా 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3వ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. ఇతనికి 2 అక్కలు, 2 అన్నయ్యలు. తెలుగు సినిమా నటులు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల శివశంకర వరప్రసాద్. పవన్కు పెద్దన్నయ్య. నటులు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్కు 2వ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్దన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలోని ఒక దానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నారు. అతనికి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉంది. అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్లకు చిన్నాన్న, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్లకు మామయ్య. నట జీవితం. కళ్యాణ్ 1996లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించారు. అతని 2వ చిత్రం గోకులంలో సీత తర్వాత సంవత్సరం విడుదలైంది. అతను తర్వాత కరుణాకరణ్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ 1999 చిత్రంలో కనిపించారు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించారు. తమ్ముడు సినిమా 1999 జూలై 15న విడుదలైంది. PA అరుణ్ ప్రసాద్ రచన దర్శకత్వం వహించారు. 2000 ఏప్రిల్ 20న అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రీలో నటించారు. ఈ సినిమాను త్రివిక్రమరావు నిర్మించగా రమణ గోగల సంగీతం సమకూర్చారు. 2001లో ఖుషి చిత్రంలో నటించారు. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దీనికి SJ సూర్య దర్శకత్వం వహించారు. ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2001లో అతని సోదరులు చిరంజీవి కోకా కోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించారు. అది 2023 ఏప్రిల్ 26న విడుదలైంది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు దేశాయ్తో నటించగా రమణ గోగుల సంగీతం అందించారు. 2004లో అతని చిత్రం
గుడుంబ శంకర్ విడుదలైంది. ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన సోదరులు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని కళ్యాణ్ రాశారు. ఈ చిత్రంలో 3 పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అతను రూపొందించారు. దీనికి కొరియోగ్రఫీ కూడా చేశారు. 2005లో ఏ కరుణాకరణ్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది. తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరణ్కి ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించారు. 2006లో తమిళ దర్శకులు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది. 2006 మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించారు. ఈ సినిమాను ఏఏఎం రత్నం నిర్మించారు. ఇది సమాజంలోని దురాఘాతాలను ప్రశ్నించే కథ. పిసి శ్రీరామ్, ఏఆర్ రెహమాన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ ప్రొడక్షన్పై కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది. ఆ సంవత్సరం తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించారు. ఈ చిత్రంలో కళ్యాణ్తో పాటు అసిన్ సంధ్యలు నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిం సంస్థ నిర్మించింది. ఈ చిత్రం 2006 డిసెంబర్ 29న విడుదలైంది. ఈ చిత్రం 3 వారాల్లో 23 కోట్లు, 70 రోజుల్లో $300 మిలియన్లు వసూలు చేసింది. ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్. ఈ సినిమాలో నీ వల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారు. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ 2న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూలు సాధించింది. ఆ సమయానికి దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూలు చేసిన చిత్రాలలో మొదటిది. జల్సా 2008లో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టింది. 2010లో ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది. అదే సంవత్సరం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్తు సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 2011లో అతను జయంత్ సి పర్జాన్సీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్ కల్ రీమేక్ అయిన తీన్మార్లో కనిపించారు. అతను విష్ణువర్ధన్ గ్యాంగ్స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించారు. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్లో కనిపించారు. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో అత్యధిక వసూలు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశారు. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించారు. 2013 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైరసీ సమస్యలను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా 2013లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది. తర్వాత దాన్ని బాహుబలి ది బిగినింగ్ అధిగమించింది. 2014లో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ను భారతదేశంలోని టాప్ 5 హీరోలలో ఒకరిగా పేర్కొంది. 2015లో అతను ఓ మై జీ ఓ మై గాడ్ తెలుగు రీమేక్ అయిన గోపాల గోపాలలో నటించారు. వెంకటేష్తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పర్దసాని దర్శకత్వం వహించారు. 2016లో కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 2012 చిత్రం గబ్బర్ సింగ్కి సీక్వెల్ విమర్శకుల నుండి విలువైన సమీక్షలను అందుకుంది. తమిళ చిత్రం వీరంకు రీమేక్ చిత్రం కాటమరాయుడు 2017. ఇది కిషోర్ కుమార్ పార్థసానితో అతని రెండవ సినిమా. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఇది కళ్యాణ్ 25వ చిత్రం. 2021లో అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాను చేస్తున్నారు. ఇది ప్రస్తుతం 2023 విడుదలకు షెడ్యూల్ చేయబడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వంలో సాయిధరం తేజ్తో కలిసి వినోద సీతం బ్రో సినిమాల రీమేక్లో కూడా అతను నటిస్తున్నారు. మరో చిత్రం ఓజీ సినిమా సుజిత్ దర్శకుడిగా ప్రకటించబడింది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. రాజకీయ జీవితం
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభల సభ్యులు. ఉప ముఖ్యమంత్రి 2024 ఎన్నికలలో 100% విజయం సాధించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు బాధ్యతలు స్వీకరించారు. ప్రజారాజ్యం పార్టీ 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యంనకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్ షోలో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతులు వచ్చాయి. తర్వాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. పార్టీని విలీనం చేయాలని తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అతను ఇజం అనే పుస్తకాన్ని రాశారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో, హిందీలో కాంగ్రెస్ను ఆపండి, దేశాన్ని రక్షించండి నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించారు. అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ గుంపులు అని పిలిచాయి. 2017 ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తరువాత 2017 అక్టోబర్ నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCIని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం చర్యను అతను వ్యతిరేకించారు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను అతను బయటపెట్టారు. రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థులు జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను కళ్యాణ్ను ప్రకటించారు. రాబోయే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. అతను సత్తెనపల్లిలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది. గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం చాపర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు, డీహైడ్రేషన్తో పాటు మగతతో పడిపోయారు. వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు. అతను కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రచారం మొదలైంది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయారు. అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక రాజుల నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న అతను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్కు నాయకత్వం వహించారు. 2020 జనవరి 16న కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోరాడతాయని ప్రకటించారు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున 2008లో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన తిరిగి 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2019 టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం 2 స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలోనూ ఓడిపోగా జనసేన 1 సీటునే గెలిచింది. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2024లో శాసనసభ ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇతర సేవలు బ్రాండ్ అంబాసిడర్ 2001 ఏప్రిల్లో శీతలపానీయం పెప్సీ కంపెనీ అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ప్రసిద్ధ శీతల పానీయాన్ని ఆమోదించిన మొదటి దక్షిణ భారతీయునిగా గుర్తింపబడ్డారు. 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు కళ్యాణ్ అంగీకరించారు. 2017 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కళ్యాణ్ను కోరారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 14వ ఏషియన్ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో మాధవన్తో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్ను హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ 2006లో సినిమాలలో ప్రవేశించిన తర్వాత మే 1997లో నందినితో పవన్కు వివాహం జరిగింది. 2001లో అతను సినిమా నటి రేణు దేశాయ్ సహజీవనం ప్రారంభించాడు. 2004లో వారికి అఖిరానందన్ అనే కుమారుడు జన్మించాడు. 2007 జూలైలో నందిని తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నారని, బైగమీ చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొకరిని వివాహం చేసుకొనుట కేసు దాఖలు చేసింది. రేణు దేశాయ్ పవన్ అక్రమ సంబంధం నడుపుతున్నారని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని ఆమె కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ను వివాహం చేసుకోలేదని కోర్టులో తెలియజేయగా ఈ పిటిషన్కు సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నంలోని కోర్టు కొట్టివేసింది. దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం 2007 జూలైలో కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దాఖలు చేశారు. వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని ఆరోపించారు. దానిని ఆమె న్యాయవాది తిరస్కరించారు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కూడా కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 8 సంవత్సరాల సహజీవనం తర్వాత అతను నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ను 2009 జనవరి 28న వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో కలిగిన కుమార్తె పేరు ఆద్య. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. 2018లో ఒక ఇంటర్వ్యూలో దేశాయ్ కళ్యాణ్ ఆమె మొదట నిరసన తెలియజేసినప్పటికీ విడాకుల కోసం పట్టుపడ్డారు అని పేర్కొంది. తమ విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయాలన్న తన అభ్యర్థనను కళ్యాణ్ తిరస్కరించారని ఆమె తెలిపింది. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని, తాను స్వయం కృషితోనే తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేసింది.
కళ్యాణ్ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజనోవా కలుసుకున్నారు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పేరు పొలెనా అంజనా పవనోవా. ఫిల్మోగ్రఫీ పురస్కారాలు 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయన్ను గుర్తించి అవార్డు ఇచ్చారు. సైమా అవార్డులు 2012, ఉత్తమ నటుడు గబ్బర్ సింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.